హాయ్ అన్న. హాయ్ హాయ్ అన్న రెండు పెద్ద సినిమాలు అయితే రాబోతున్నాయి, గేమ్ చేంజర్, పుష్ప 2. ఏది బాగుంటుంది, దేనికి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనుకో? అటు పుష్ప చూస్తే క్లాసు. పుష్ప 2 క్లాస్ అంట. ఆ, అంటే డైరెక్టర్ క్లాసు. ఈ శేఖర్ డైరెక్టర్ అంటే ఆయన మామూలుగా మాస్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. అంటే ఏ సినిమాకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? డైరెక్టర్లలో పోలిస్తే డైరెక్టర్లు ఇద్దరు పెద్ద డైరెక్టర్లే. సినిమా హీరోలు కూడా పెద్ద హీరోలే. బట్ ఇది టీజర్ బాగుందిగా, ఈ రామ్ చరణ్. చాలా బాగుంది. సో గేమ్ చేంజర్ ఎక్కువ మంచిగా ఉంటుంది అనుకో. గేమ్ చేంజ్ బాగుంది, పర్లేదు. అంటే ఏది ఎక్కువ హిట్ పడవచ్చు అన్న, పుష్ప 2 గేమ్ చేంజర్? హిట్ అంటే మనం చెప్పలేము, చూసినాక హిట్ చెప్పలేస్తాం అంతే. ఓకేనా? ఓకే, చాలా మంది అయితే పుష్ప 2కి ఎక్కువ బజ్ ఉంది అంటున్నారు. మరి పుష్ప 2కి ఎక్కువ బజ్ ఉందా, గేమ్ చేంజర్కి ఎక్కువ? అంటే హీరోల పరంగా, ఫ్యాన్స్ పరంగా కూడా హీరోలు అయితే సేమ్ ఉంటారు, ఎందుకంటే పెద్ద హీరోలు కాబట్టి. రామ్ చరణ్కి తక్కువ ఏం లేరు, ఎక్కువ మంది ఉన్నారు రామ్ చరణ్ కూడా ఫ్యాన్స్. అంటే శంకర్ ఈ మధ్య ఫ్లాప్స్ తీస్తున్నారు కదా, సో గేమ్ చేంజర్ పోయిద్ది అన్న ఛాన్సెస్ ఉన్నాయి. టీజర్ చూసిన తర్వాత ఎలా అనిపించింది? టీజర్ బాగా ఇచ్చిండు అవుట్పుట్, అది 2 years ఆగి సినిమా తీసిండు కాబట్టి మంచిగా బాగుంది. మరి పుష్ప 2 ఏ రేంజ్లో ఉండబోతుంది అన్న? అంటే December 5కి రిలీజ్ కాబోతుంది. ఈ పుష్ప అంటే ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్ అంటే కొంచెం పర్లేదు, బాగుంటుంది సుకుమార్ డైరెక్షన్. ఎందుకంటే చాలా సినిమాలు తీసింది కాబట్టి సుకుమార్ మంచిగా ఉంటుంది. పుష్ప 2 మన RRR బాహుబలి రికార్డ్స్ అయితే కొడుతుంది, 2000 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి అంత కొట్టొచ్చా? ఇప్పటి వరకు 2000 కోట్లు ఏ మూవీ కొట్టలేదు. అది మనం అనుకోవడం తప్పు, కానీ చూద్దాం, చూసినాక తెలుస్తుంది కదా మూవీ, ఏ మూవీ ఎట్లా ఉంటుందా. ఓకే, ఈ రెండు మూవీస్లో ఏ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు? మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? పర్సనల్గా అంటే నేను మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నా, వేరే మూవీస్ కోసం అట్లా. థ్యాంక్ యూ. ఓకే ఓకే.